హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకీస్ కిచెన్. ఈరోజు మామిడికాయ పులిహోర తయారీ విధానం చూద్దాం. ముందుగా మనం ఒక హాఫ్ కేజీ రైస్ని ఇలా ఉడకబెట్టుకొని ఒక బౌల్లో ఆరబెట్టుకోవాలండి. అందులో ఒక స్పూన్ పసుపు, ఒక 10 రెమ్మల కరివేపాకు, ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ తయారీకి కావాల్సిన పదార్థాలు: మామిడికాయలు, ఇలా 2 మామిడికాయలు బాగా తురుము పట్టుకొని పెట్టుకున్నాండి. తురుములో కొంచెం సాల్ట్ వేసుకోవాలి, కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి 10, ఒక హాఫ్ కప్ పచ్చిశనగపప్పు, ఒక హాఫ్ కప్ పల్లీలు, ఒక హాఫ్ కప్ కాజు, ఒక బౌల్ క్యారెట్ తురుముకోవాలండి బాగా సన్నగా, ఒక 4 పచ్చిమిర్చి, ఒక 2 స్పూన్లు తాలింపు గింజలు. ఇవి లేకపోతే ఆవాలైనా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాం. ఇలా మనము రైస్లో పసుపు వేసుకొని కరివేపాకు ఆయిల్ వేసుకొని పెట్టుకున్నాం కదండి. ఈ రైస్ని బాగా కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూస్తున్న విధంగా మనం బాగా రైస్ని కలుపుకోవాలండి. ఈ రైస్ బాగా చల్లారాలి. వేడి ఆరిపోయాక మనం ఈలోపు తాలింపు పెట్టుకొని రైస్ ఆరాక రైస్లో కలుపుకుందాం. రైస్కి బాగా పసుపు ఆయిల్ అన్నీ పట్టేలాగా స్టార్ట్ చేసాం. ఇలా మనం స్టవ్ వెలిగించుకొని కడాయి వేడెక్కాక ఒక 3 స్పూన్లు ఆయిల్ పెట్టుకోవాలండి తాలింపుకి. ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం. ఒక హాఫ్ కప్ పల్లీలు వేసుకోవాలి, ఈ నార్మల్ పులిహోర కన్నా, నిమ్మకాయ పులిహోర, చింతపండు పులిహోర కన్నా ఈ మామిడికాయ పులిహోర చాలా టేస్టీగా ఉంటుందండి. అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాడిపోకుండా దోరగా వేయించుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేలాగా. ఇప్పుడు మనం పచ్చిశనగపప్పు వేసుకొని వేపుకోవాలి. ఇప్పుడు మనం తాలింపు గింజలు వేసుకోవాలండి. ఇందులోనే మనం ఎండుమిర్చి కూడా వేసుకొని వేపుకోవాలి. వేసుకోవాలండి. సన్నగా చీలికలుగా చేసిన పచ్చిమిర్చి వేసుకొని వేపుకోవాలి. ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకొని వేపుకోవాలండి. ఇప్పుడు మనం ఒక హాఫ్ కప్ జీడిపప్పు కూడా వేసుకొని బాగా వేపుకోవాలి. ఇప్పుడు ఒక చిటికెడు ఇంగువ పొడి కూడా వేసుకోవాలండి. ఇంగువ పొడి వల్ల మనకు టేస్ట్ పెరుగుతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనం ఇలా ఇంగువ వేయడం వల్ల ఆ పులిహోరకి డబల్ టేస్ట్ వస్తుందండి. చాలా టేస్టీగా ఉంటుంది మామిడికాయ పులిహోర. మీరు కూడా మీ ఇంట్లో ఈ విధంగా ట్రై చేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు మనం ఈ తాలింపుని ఆరబెట్టుకున్న రైస్ ఉంది కదండి, అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం రైస్ ఆరబెట్టుకున్నప్పుడు కొంచెం జీలకర్ర కూడా వేసుకొని కలుపుకుంటే బాగుంటుందండి. బాగా కలపాలి. ఇప్పుడు మనం క్యారెట్ తురుము వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఒక కప్పు క్యారెట్ తురుము వేస్తాం కదా, అది బాగా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుముని కలుపుకోవాలండి పులిహోరలో. మనకి నిమ్మకాయ పులిహోర, ఈ చింతపండు పులిహోర ఇవైతే రొటీన్గా చేసుకుంటాం. మనకి సమ్మర్ స్పెషల్ అండి మామిడికాయ. సమ్మర్లో మాత్రమే వస్తుంది కదా, ఒకసారి ట్రై చేయండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంతేనండి, ఎంతో అద్భుతమైన టేస్టీ మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది.
చాలా యమ్మీగా ఉంటుంది. పిల్లలు బాగా ఇష్టంగా తింటారండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు నేను టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో చెప్తాను. వావ్, అద్భుతంగా ఉందండి. చాలా టేస్టీగా ఉంది. నేను చేశానని కాదండి, సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎక్సలెంట్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.